అతనికి ఏమైందమ్మా? స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పావు, మరి పొద్దున్నే లేవడా? నాన్న, ఆయన రోజు ఉదయమే లేచి ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. హీజ్ అన్ ఎర్లీ రైజర్. ఈ రోజు సండే కాబట్టి ఆయన అవైలబుల్గా ఉన్నారు. మిగతా రోజుల్లో ఆయన పట్టుకోలేం. అదిగో వస్తున్నారు, చూసారా? 9 గంటలకి 2 నిమిషాల ముందే వచ్చేసారు. కావాలంటే టైం చెక్ చేయండి. హలో సార్. పర్వాలేదు కూర్చో. సరే కానీ నీకు ఇంకా ఈ ట్రెడిషన్ అంతా ఉందా? ట్రెడిషన్ ఉన్నందువల్లే ముందుకు వెళ్తున్నాం. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. లేదు, నేను అడిగేది ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళలాగా టైం మెయింటైన్ చేస్తున్నావు, అలాగే ఇండియన్ కల్చర్ కూడా మెయింటైన్ చేస్తున్నావు. ఈ రెండు కలిపి మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా లేదా? సారీ సార్, ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ ద్వారానే లోకల్లోని టైం అంతా క్యాల్కులేట్ చేయబడుతోంది. కానీ అంతకంటే ముందే గంటలు, నిమిషాలు, క్షణాలు కనిపెట్టేశారు. అందుకే టైం విలువేమిటో మనకు తెలుస్తోంది. గ్రేట్ థాట్. చూసుకోమ్మా, బాగా చూసుకో. వజ్రం మా కుర్రాడు వజ్రం. బృందా, నువ్వు తీసుకున్న నిర్ణయం చూసావా? దానికి నేను 100% ఓకే. ఇలా చూడు బాబు, నువ్వు నా నెంబర్ సేవ్ చేసుకో. మనం ఇద్దరం తర్వాత కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకుందాం. ఆగండి. ఆయనతో మీరు ఒంటరిగా ఎందుకు మాట్లాడడం? ముందుగా నాతో మాట్లాడండి. అది కాదు, అది నేను ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళని గొప్పవాళ్ళు అనుకునేవాడిని. అందుకే నేను బిపిన్ బిహారీ చంద్ర అనే నా పేరుని బీబీసీ అని మార్చాను. కానీ అది తప్పు. నేను మళ్ళీ నా పేరు మార్చేసుకుంటా. ఆ బ్రిటిష్ వాళ్ళ గొప్పతనాన్ని నేను ఆ పొరలోంచి తీసిపారా. ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, మీరిద్దరూ తింటూ ఉండండి. నేను వెళ్ళి కాల్ బ్రిడ్జ్ ఆడొస్తా. ఇక్కడ చెస్ గేమ్ ఉంది, అది కూడా ఆడుకోవచ్చు. అది ఇండియన్ ఆరిజిన్. నార్త్ ఇండియాలో 6th సెంచరీలో కనిపెట్టారు. అయితే ఇక పైన నేను కాల్ బ్రిడ్జ్ ఆడను. మనం చెస్ ఆడడం మొదలు పెడదాం. ఏమిటి? క్యారీ అని మాట్లాడుతూ ఉన్నాడు. బృందా, నువ్వు చెప్పిన దానికంటే కూడా మీ నాన్నగారు ఎంతో గొప్ప స్వీట్ పర్సన్. ఫస్ట్ ఛాన్స్ లోనే పాస్ అయిపోయారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్, దిస్ ఈస్ అవర్ టార్గెట్ బోర్డ్. బెంగాల్ నేషనల్స్ ఒలింపిక్స్ ఏమైనా కానివ్వండి, థియరీ ఈజ్ ద సేమ్. ప్రాక్టీస్ అండ్ మోర్ ప్రాక్టీస్. అలుపు అనేది లేకుండా పరిగెత్తాలి. నేను చెప్పింది అర్థమైందా? కడగ 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 కడగ. చేతులతో కొడుతూనే ఉండాలి, వదలకుండా. ఒకవేళ ఒక్కో చేతిలోని 20 కేజీల బరువు ఉందనుకోండి, అయినా కూడా వదలకుండా ఈదాలి. ఇట్స్ ఆల్ అబౌట్ స్టామినా గైస్. స్టామినా బలంగా ఉంటే ఈజీగా గెలుస్తారు. స్విమ్మింగ్ అనేది యుద్ధం లాంటిది. భయాన్ని ఎదిరించే పోరాటం. మునిగిపోతామనే భయం. ఎవరు ఎప్పుడూ మెడల్ గురించి ఆలోచించకూడదు. ఎలాగైనా సర్వైవ్ అవ్వాలి. ఎనీవే, 100 meters ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్. పోలా, ఆర్ యు రెడీ? yes sir. బటర్ఫ్లై బ్రెస్ట్ స్ట్రోక్, చౌరా, షారంజిత్ ఆది రెడీ? yes sir. గుడ్. మిగిలిన వాళ్ళు వెయిట్ చేయండి. ముందుగా మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీ అందరి వల్లే నేను ఫైనల్ లిస్ట్ ని పోస్ట్ పోన్ చేశాను. ఫైనల్ లిస్ట్ ని నిర్ణయించాల్సింది క్లబ్ కమిటీయే కదా. కానీ ఈ కోచ్ మేనేజ్మెంట్ తో ఏమీ మాట్లాడరా? సార్, అటువంటి ఉద్దేశం లేదు. నేను వాళ్ళని మోటివేట్ చేస్తున్నానంతే. చూడయ్యన్, నీకో విషయం చెప్పనా? నా దగ్గరికి ఎంతో మంది కోచెస్ అప్లికేషన్స్ వస్తున్నాయ్యా. వాళ్ళందరూ ఏదో ఒకటి సాధించిన వాళ్లే. వాళ్ళు ఏదో మామూలు కాంపిటీషన్లలో గెలిచిన వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళంతా రికగ్నైజ్డ్ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళే. ఏమిటి సార్ ఇలా మాట్లాడుతున్నారో? నేను మీకు ఇష్టం లేకపోతే సూటిగా చెప్పేయండి. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీలాగా రాజకీయాలు చేయడం నాకు తెలీదు. ఏంటి, అర్థమైందా? మెంబర్స్ అందరినీ నువ్వు చాలా చక్కగా మ్యానిపులేట్ చేశావు. వాళ్ళందరూ నిన్ను చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. అందువల్ల నువ్వు ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నావు. ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని చెప్పినా నువ్వు ఆ మీటింగ్కి రావు. జోనల్ కాంపిటీటర్స్ పేరిస్తే నువ్వు కాదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు ప్లేయర్స్ పేర్లని నువ్వే మార్చేసుకుంటున్నావు. నా ఒక్క రికమెండేషన్ అయినా సరే నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు కదా. నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు నీళ్ళలో ఎగురుతున్నట్టుగా లేదు, గాల్లో ఎగురుతున్నట్టుంది. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారో? ఫ్లోటర్స్ ఆడాలంటే వాళ్ళకి బేసిక్ క్రైటీరియా ఉండాలి. కానీ అది వాళ్ళ దగ్గర లేదు. అంతేకాకుండా డొనేషన్ కోసం టాలెంట్ని మనం వదులుకోకూడదు. బాగా ఆలోచించుకో. ఈ సెషన్ ముగిసేలోగా నీ నిర్ణయం చెప్పు. నువ్వు వీళ్ల గురించి ఆలోచించావనుకో, తర్వాత నీ కుటుంబం, మీ అమ్మకి ట్రీట్మెంట్, ఇంకా నీ చెల్లెలి బాధ్యత, వీటన్నిటికీ డబ్బులు ఆ పైవాడేమి తెచ్చి ఇవ్వడు. నేను ఒప్పుకుంటాను. మీరు సహాయం చేయలేదంటే నేను ఖచ్చితంగా మా అమ్మ సర్జరీకి డబ్బు కట్టలేను. నా చెల్లెల్ని మంచి స్కూల్లో చదివించలేను. అయినా కూడా
నా ఉద్యోగానికి నా ఆశయానికి నేను ఎప్పటికీ ద్రోహం తలపెట్టలేను. మీ టేబుల్ మీద కోచెస్ అప్లికేషన్స్ ఎన్నో ఉంటాయి, కానీ నా దగ్గర కొందరు అద్భుతమైన టాలెంటెడ్ స్విమ్మర్స్ ఉన్నారు. యుద్ధం చేయాల్సింది గాల్లో కాదు, అదిగో ఆ నీటిలో. నీటిలో మొసళ్ళుంటాయని తెలిసి నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. వాళ్ళు యుద్ధం చేస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఈదడానికి కావాల్సింది ధైర్యం. అర్థమైందా? కమాన్ బాయ్స్, లెట్స్ గో. కమాన్ కమాన్. రేయ్ బినయ్, అనే వీడి మావయ్య ఎప్పుడొస్తున్నాడు? ఏమైంది? ఉదయం నుంచి నాకు ఫోన్ చేయలేదు. నా బర్త్డే మర్చిపోయావా ఏంటి? ఏమంటున్నారన్నయ్య? మీ బర్త్డేని నేను మర్చిపోతానా? కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే అయ్యాను, అంతా మీ దయ వల్లే కదా. ఫండ్స్ మొత్తం నేను మీకు డాలర్స్ గా పంపించేస్తాను. ఇదే నీ దగ్గరున్న సమస్య. సరిగ్గా పని చేయి. ఏమైందన్నయ్య? ఇప్పుడు నేనేం చేశానని? నేను చెప్పేది విను. మాట్లాడుకుంటావో గొడవే పెట్టుకుంటావో ఆ ఇల్లు నాకు కావాలి. నీకు అన్నీ తెలుసుగా, నీ దగ్గర పవర్ ఉందిగా, ఇంకా ఏమేం చేయకుండా కూర్చున్నావేంటయ్యా? నేను 10 రోజుల్లో అక్కడికి వస్తాను. ఈ హాస్పిటల్లో పనులన్నీ అయ్యాక అక్కడికి వస్తాను, అర్థమైందా? అప్పుడు నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో అక్కడ ఉండాలి. ఈసారి కంట్రోల్ నీ దగ్గర లేకపోతే మొత్తం అంతా మారిపోతుంది. బాయ్. వీడు అసలు ఏమాత్రం మారలేదు. నకిలీ డాక్యుమెంట్స్ తో ఆ ఇంటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. వాడేమో పొగరుగా మాట్లాడుతున్నాడు. వాడి జీవితాన్ని సర్వనాశనం చేయకుండా వదిలిపెట్టను. చెయ్యలేకపోతే నా పేరు మార్చుకుంటాను. కోల్కతా నెక్స్ట్ వీక్. ప్లీజ్ టాక్ టు వదినా. ఎండింగ్ మ్యాటర్స్ నీడ్స్ టు బి సాల్వ్డ్ దిస్ టైమ్. వాట్ ఎవర్ థింగ్స్ వీ నీడ్ టు సెటిల్ ప్లీజ్ క్లియర్. అంకల్. ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు. ఎప్పుడు? నాతో చెప్పనే లేదు. ఏమన్నారు? ఏం చెప్తారు? అదే, మా నాన్న జ్ఞాపకాలు నా నుంచి దూరం చెయ్యకండి, మీకేం కావాలో నన్ను అడగొచ్చు, త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఆయనకి ఇల్లు కావాలి బాబు. అమ్మా, ఆల్రెడీ తాతయ్య ఏదో అగ్రిమెంట్ వేశారని విన్నాం కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా అభిప్రాయం ఏమిటో చెప్పనా? బృందా వాళ్ళ నాన్నతో మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో లా గురించి తెలిసిన వాళ్ళతోనే మనం మాట్లాడాలి. మీ తాతయ్య ఎవరో నీకు తెలుసా? ఆయన ఉన్నంత వరకు మనకి సమస్యలు తెస్తూనే ఉన్నారు. కానీ ఆయన అమెరికా ఎప్పుడు వెళ్లారో అప్పటి నుంచి ఆయన మనతో వినయంగా నడుచుకున్నారు. ఆయనకు ఒంట్లో బాగోలేనప్పుడు చాలాసార్లు చెప్పారు. అంటే గోపు ఫోన్ చేస్తాడు, లేదంటే తిన్నగా అక్కడికి వస్తాడు, ఎందుకంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అన్నారు. ఇల్లు తాకట్టు పెట్టడం తప్ప వేరే దారి లేదు అన్నారు. అందుకే మీ తాతయ్య మీ నాన్న పేరున రాసి తాకట్టు పెట్టారు. మొత్తం లోనంతా నాన్న ఎప్పుడో కట్టేసి ఉంటారుగా. విషయం అది కాదు బాబు. ప్రాణ స్నేహితులందరికీ ఇల్లు, కారు, బిజినెస్ అన్నీ ఉన్నాయి, కానీ మీ నాన్నకి ఏమీ లేవు. అది ఆయన తట్టుకోలేకపోయారు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన సమయంలో గోపుకి చాలాసార్లు ఫోన్ చేశారు. ఎలాగైనా డబ్బు పంపించమని బతిమాలారు, కానీ పంపలేదు. నేను ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పలేదు బాబు. అప్పుడు నువ్వు మాతో ఉండకుండా నువ్వు పూణేలో చదువుతున్నావు. ఆ సమయంలో వాడు వట్టి పేపర్లో నాతో ఒక సంతకం చేయించుకున్నాడు బాబు. అతను ఏమన్నాడంటే, వదినా, నేను మీకు పాస్పోర్ట్ రెడీ చేస్తాను, వీసా రెడీ చేస్తాను, సర్జరీ కోసం మిమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తానన్నాడు. నేను ఇప్పుడు అడిగినా ఒకే విషయం చెప్తాడు. అతను అస్తమాని ఏం చెప్తాడంటే, అంటే ఎన్ఓసి, పవర్ ఆఫ్ అటార్నీ, ఈ మాటే చెప్తాడు. అదేంటో నాకు తెలీదు. అమ్మా, దీని గురించి ముందే నాకెందుకు చెప్పలేదు? ఇప్పటి వరకు ఈ కాన్స్పిరసీస్ గురించి నాకు అస్సలు తెలీదు. ఇలా చూడు, నీకు చాలా విషయాలు తెలియవు. ఈ ఇల్లు కాజేయాలని మీ చిన్నాన్న మాత్రం అనుకోలేదు. ఊళ్ళో వాళ్ళకి ఉంది. ఇలా చూడండి అన్నయ్య, అన్నయ్య అన్ని చెప్పేశారు. అందుకని మీరు ఒప్పుకునే తీరాలి. అన్నయ్య? ఎవరా అన్నయ్య? ఆంటీ, ఈ ఊర్లో ఉన్నది ఒకే అన్నయ్యే. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఊరికి అర్నబ్ దత్త అనే అన్నయ్య. ఓ, కావాలంటే నేను ఆయన కోసం ఓటు వేస్తాను.
అది ఎలక్షన్స్ రానివ్వండి లేదు అది కాదంటే నేను ఓటు గురించి మాట్లాడడానికి రాలేదు. మీరు దేని గురించి బాధపడకండి, అన్నయ్య మీ సమస్యలన్నింటినీ తీర్చేస్తాడు. మరైతే ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? అక్కయ్య, గోపి ఉన్నారు కదా, అంటే మీ ఆయన తమ్ముడు, ఆడు మనిషి చాలా ఘోరం. అమెరికాకి వెళ్లే ముందు నా దగ్గర మళ్ళీ మళ్ళీ చెప్పారు, ఇలా చూడు ఇక్కడున్న విషయాలన్నింటినీ నువ్వే చూసుకోవాలి అని. ఈ ఇల్లు చాలా పెద్దదమ్మా, ఇక్కడ ఇవన్నిటినీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందువల్ల మనం ఈ ఇంటిని విరగ్గొట్టేద్దాం, తర్వాత 5 మేడలు కలిగి 5 బిల్డింగ్లు కట్టేద్దాం. మొత్తం 5 టవర్లు వస్తాయి, ఒక్కొక్క ఫ్లోర్ లో 3 ఫ్లాట్లు వస్తాయి. అంటే మొత్తం 45 ఫ్లాట్లు అన్నమాట. దీనికేమో ఆయన ఓకే చెప్పేశారు. మీరు కూడా ఒప్పుకుంటే గనక మీకు రాజ్పూర్ సోనార్పూర్ లోనూ మంచి ఫ్లాట్ కొనిచ్చేస్తాం. ఫ్లాట్ మాత్రం కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ కూడా చూసేద్దాం. ఇదే మాకున్న పెద్ద ప్లాన్. వీణా, కిందకి వెళ్ళి తలుపులు తెరువమ్మా, వీళ్ళు వెళ్ళిపోతారు. నిజం చెప్పాలంటే మీ తాతయ్య మీ నాన్న పేరు మీద వీలునామా రాసినందువల్ల అందరూ కలిసి మన మీద పగ తీర్చుకోవాలని ఆరాటపడుతున్నారు. మీ నాన్నగారు ఒక్కరు మాత్రమే ఇక్కడ కుటుంబంగా కలిసి ఉండాలనుకున్నారు. వైద్యం చేయిస్తున్నావన్న మాటలన్నీ అబద్ధం. నీకొకటి తెలుసా? మీ తాతయ్య చివరి కోరికేమిటో తెలుసా? ఈ ఇల్లు అమ్మాలని, తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీ నాన్న ఒప్పుకోలేదు. కుదరదంటే కుదరదు అన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా? అన్నీ నేను చూసుకుంటాను, తాకట్టులో ఉన్నవి విడిపిస్తాను, దీన్ని రెనోవేట్ చేస్తానన్నారు. మీ నాన్న జ్ఞాపకాలు ఉండబట్టే నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. ఈ ఇల్లు ఒక అద్దం లాంటిది. అలాంటప్పుడు నేను ఈ అద్దాన్ని పగలగొడతానా చెప్పు? ఏం జరుగుతుందో